అంటే మల్లారెడ్డి గారి గురించి మాట్లాడిన ప్రతిసారి ప్రీతిరెడ్డి గారి టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. లైక్ ఆయన ఎంత ఫేమస్ అయ్యారో మీరు కూడా అంతే ఫేమస్ అయ్యారు. సో మీ లైఫ్ జర్నీ గురించి చెప్పండి. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజుమ్, లెట్ మీ టెల్ యూ, ఆయనంత ఫేమస్ నేను అసలు ఊహించుకోలేను. అంటే ఆయనంత ఫేమస్ నేను కాలేను కూడా. ఐఎమ్ టెలింగ్ యూ, అంటే ఆయన ఒక ఈజ్ లెజెండ్. అంటే ఆయనతో అసలు కంపారిజన్ అవ్వడమే నా అదృష్టం. సో ఫర్గెట్ అబౌట్ ఆయనలాగా అసలు అంటే నేను ఎప్పుడూ ఊహించుకోలేను ఆ లెవెల్లో. చెప్పండి. సో మ్యామ్, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ చదువు గురించి చెప్పండి. నేను పుట్టింది పూణేలో. సో పూణేలో దెర్ ఇస్ అ ప్లేస్ పింప్రి అని. ఇప్పుడు ఎట్లా మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటుందో అట్లా సికింద్రాబాద్ పూణే పింప్రి అంటారు అక్కడ. సో పింప్రిలో పుట్టి పెరిగాను. అక్కడ అంటే మా ఫాదర్ అండ్ మై మదర్ ఇద్దరు పెళ్లి చేసుకుని పూణేలో వచ్చి సెటిల్ అయ్యారనమాట. ఓకే. సో అక్కడే వాళ్ళ జాబు అంటే ఆయన కూడా హీ హాజ్ కంప్లీటెడ్ హిజ్ ఎంబీబీఎస్ అండ్ డిపిహెచ్ అండ్ హీ వాజ్ ద చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఆఫ్ పింప్రి చించవాడ్ కార్పొరేషన్. సో అక్కడ ఆయన జాబ్ స్టార్ట్ చేశారు. మళ్ళీ దాని తర్వాత మా మదర్ కూడా వాజ్ సైంటిస్ట్ ఇన్ ఎన్సిఎల్, నేషనల్ కెమికల్ లైబ్రరీ. అక్కడ షీ వాజ్ అ మైక్రోబయాలజిస్ట్ అండ్ చాలా తను కూడా షీ వాజ్ అ స్కాలర్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ కంపేర్ టు మై మదర్, కంపేర్ టు మై ఫాదర్. మై ఫాదర్ వాజ్ లైక్ అ ఈజీ గోయింగ్ పర్సన్. మై మదర్ వాజ్ వెరీ స్టూడియస్, చాలా స్టూడియస్, చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని, చాలా పద్ధతిగా ఉండేదాన్ని. సో at the age of 14, అంటే నేను పుట్టిన తర్వాత షీ స్టార్టెడ్ సఫరింగ్ ఫ్రమ్ పల్మరీ ఎంబాలిజం, పోస్ట్ పార్టమ్ పల్మరీ ఎంబాలిజం అంటారు. అంటే అది ఆల్మోస్ట్ ఒక 10% ఆఫ్ ద లేడీస్ హూ ఎవర్ అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అది. దట్స్ వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ కాదు, ఒక కాంప్లికేషన్ ఆఫ్ డెలివరీ. సో తనకి థర్డ్ డే షీ స్టార్టెడ్ హ్యావింగ్ దిస్ పల్మరీ ఎంబాలిజం. సో దాంట్లో లంగ్స్ అండ్ హార్ట్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో దట్ ఒక లైక్ దిస్ ఆర్టరీ బిట్వీన్ lung and heart, so that gets blocked. It's not an artery, it's a pulmonary vein actually. So our blockage valla there is breathlessness, rose oxygen petkodamu. So she suffered for 14 years tarvata ante when I was at the age of 14 she expired. సో అంటే చాలా అనుభవించింది అమ్మ. 14 years ఆక్సిజన్ మీద మనం ఒక్క రోజు కూడా ఊపిరి తీసుకోకుండా బతకలేం. కానీ 14 years రోజు ఒక 6-7 hours ఆక్సిజన్ మీద ఉండడం, మళ్ళీ పెట్టుకొని అంటే ఇంట్లోనే తిరిగేదాన్ని, అక్కడే అదే చూస్తూ ఇంట్లో ఏం పని చేయడం కూడా తనకి కుదరకపోతుండే. సో అదే అంటే ఆ స్ట్రెస్లో ఎప్పుడు 14 years మా పేరెంట్స్, మా ఫాదర్ కూడా ఎప్పుడైనా ఒక 3-4 monthsకి ఫ్లెబటోమీ చేయడము, అంటే తనకు హాస్పిటల్ తీసుకుపోవడము, ఐసీయూలో అడ్మిట్ చేయడము అట్లానే ఉంటుండే అనమాట. కానీ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఎప్పుడు కూడా నాకు ఇట్లా మా ఇంట్లో ఒక పరిస్థితి బాగాలేదు ఆ ఫీలింగ్ ఎప్పుడు తేలేవాళ్ళు. నన్ను చాలా ఓపెన్గా నాకు మోటివేట్ చేసుకుంటా, నవ్వుకుంటా, హ్యాపీగా ఉన్నారు. సో అది చూసి నాకు అంటే అనిపిస్తుంది, అంత కష్టంలో కూడా నన్ను ఎఫెక్ట్ కాకుండా పెంచారు కాబట్టి. అండ్ సో నో బ్రదర్ సిస్టర్, నా ఫస్ట్ డాటర్గా అంటే ఫస్ట్ చైల్డ్, అండ్ దెన్ షీ గాట్ దిస్ డిసీజ్. దాని తర్వాత దే కుడెంట్ బేర్ అనదర్ చైల్డ్. సో ఐఎమ్ ద ఓన్లీ డాటర్. ఒక ఏజ్ తర్వాత ఫాదర్ అంటే ఈ వాజ్ స్ట్రిక్ట్ ఓన్లీ, కానీ ఎంబీబీఎస్ తర్వాత సో ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ డివై పాటిల్ అండ్ ఎండి మెడిసిన్ ఆల్సో డివై పాటిల్. సో ఎండి మెడిసిన్స్ చేస్తున్నప్పుడు భద్రారెడ్డి గారు వాజ్ వన్ ఆఫ్ మై కలీగ్. అప్పుడు ఏమో అంటే ఐ డోంట్ నో టుడే ఎవ్రీవన్ ఇప్పుడు మా ఇంట్లో ఇట్లా లవ్ మ్యారేజ్ అదంతా ట్యాగ్ చేస్తారు. టు బీ వెరీ ఫ్రాంక్, వీ బోత్ వేర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. మనం మొత్తం అందరం అంటే చదువుకునే వాళ్ళు, చేసేటోళ్ళు. నేను కూడా అంటే ఆల్వేస్ ఎవ్రీవన్ వేర్ బాయ్స్ ఇన్ ద ఎంటైర్ బ్యాచ్లో ఐ వాజ్ ఓన్లీ గర్ల్. సో ఆయనకు పాపం ఆప్షన్ లేకుండే ఎక్కువ దెన్ టు గో ఫర్ మీ. సో అప్పుడు ఏముంటే వీ యూస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్, ఎందుకంటే ఎంటీ మెడిసిన్ చేయడం కష్టం అది. అండ్ అప్పుడు స్ట్రిక్ట్నెస్, అంత హాస్పిటల్లో పేషెంట్స్. సో ఇట్ వాజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్షిప్ అండ్ ఒక టుగెదర్నెస్. అంటే అందరం మనం కలిసి చేయడం. ఆయన నన్ను అర్థం చేసుకున్నారు, నేను ఆయనకు అర్థం చేసుకున్నాను. సో ఆఫ్టర్ 3 years he proposed me. He said that I want to marry you. నేను అన్నా ఓకే, ఐ యూ షూర్? 3 years అన్న, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మీ వెరీ వెల్, ఐ యూ షూర్? లేదు నీ గురించి అన్ని తెలుసుకొనే నేను ఐఎమ్ సేయింగ్ ఓకే అన్నట్టు. అండ్ సో ఫ్యామిలీస్ని ఎలా ఒప్పించారు? అంటే ఎక్కడైనా కొంచెం కష్టమైందా? బికాజ్ మీరు ఇక్కడ అమ్మాయి కాదు, అండ్ మీ పేరెంట్స్ కానీ అంటే మీ డాడ్ కానీ లేదంటే ఇటు మల్లారెడ్డి గారే కానీ వీళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి ఏమైనా అబ్జెక్షన్ కానీ ఏమైనా వచ్చిందా? లేదంటే ఈజీ వేలోనే ఒప్పుకోవడం, పెళ్ళైపోవడం ఇదంతా జరిగిందా? నో, యాక్చువల్లీ అది నిజంగా నా అదృష్టం అండి. ఈ ఇంట్లో ఎప్పుడు కూడా దీనికన్నా ముందు బయట నుంచి ఏ అమ్మాయి కూడా రాలేదు. అంటే అందరూ ఇక్కడ వాళ్ళే పెళ్లి చేసుకోవడం, ఒక అరేంజ్ మ్యారేజ్ జరిగింది. కానీ ఐ థింక్ మై మామయ్య ఈజ్ లైక్ 10 generations ahead.
ఆయన థాట్ ప్రాసెస్ కూడా ఎట్లుంటుంది అంటే ఇప్పుడే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా మాట్లాడతారు పర్సనల్ లెవెల్లో కూడా ఆయన ఇట్లా ఇదే కాస్ట్ ఇదే క్రీడ్ ఇట్లా ఉండాలని లేదు. బేసిక్గా మీకు నిజంగా చెప్తాను అంటే ఇంత ఇట్లా ఈజీగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే భద్రారెడ్డి గారితో నేను చదువుకున్నప్పుడు అప్పుడే మా మామయ్య గారు ఫోన్ వచ్చినప్పుడు కూడా చాలా భయపడేటోడు. అంటే వాళ్ళ తండ్రి ఫోన్ వస్తే అంత చాలా భయపడేటోడు. సో మేము ఫ్రెండ్స్ లాగా అక్కడ పూణేలో ఎట్లానంటే మా ఫాదర్తో మేము ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడేది. అంటే అది మేబీ కల్చర్ ఇక్కడ కల్చర్ అట్లా ఉంది. సో చాలా భయపడేటోళ్ళు. సార్ ఓకే ఫైన్ మంచిదే. కానీ ఎప్పుడు కూడా మేమిద్దరం ఇట్లా పెళ్లి చేసుకుందాము ఒక లవ్లో ఒక రిలేషన్షిప్లో ఉండి ఒకటి ఇది చేసి అట్లా ఏం లేదు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ భద్రా వుడ్ బి అ నైస్ రైట్ గై టు ఎక్స్ప్లెయిన్. సో మేము వీ వర్ డూయింగ్ అవర్ జాబ్ అని ఐ డోంట్ నో వాట్ కేమ్ ఇన్ టు హిస్ మైండ్. మేబీ హీ థాట్ దట్ ఐ వుడ్ బి అ నైస్ కంపానియన్ టు హిమ్. ఎందుకంటే మనం చూస్తాం లవ్ మైట్ ఫేడ్ ఈవెన్చువలీ. కొన్ని రోజుల తర్వాత లవ్ రొమాన్స్ అంతా తగ్గిపోతుంది. వాట్ యూ నీడ్ ఈస్ ఫ్రెండ్షిప్. సో మేబీ ఆ ఫ్రెండ్షిప్ కోసం హీ డిసైడెడ్ దట్ హీ షుడ్ మ్యారీ మీ. సో హీ ఆస్క్డ్ మీ అంటే ఫైనల్ ఎగ్జామ్ ఒక ఐ థింక్ 3 months బిఫోర్ ఐ స్టిల్ రిమెంబర్ హీ సెడ్ దట్ విల్ యూ మ్యారీ మీ. నేను ఫస్ట్ ఎగ్జామ్ అయినాక మాట్లాడదామా ఇప్పుడు నాకు ఏం అర్థమైతలేదు. సో ఆఫ్టర్ ఎగ్జామ్స్ దెన్ వి ఆల్ పాస్డ్, వి ఆల్ హ్యాపీ. దాని తర్వాత ఈజ్ లైక్ నో ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్ అంటే ఓకే మీరు మా డాడీకి అడగండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు హైదరాబాద్ ముఖం కూడా చూడలేదు. ఐ నెవర్ బీన్ టు హైదరాబాద్. అది కూడా పెట్టలేదు. ఒక్కసారి కూడా హైదరాబాద్ రాలేదు. సో అందరూ అంటారు చూడండి జన్మభూమి కర్మభూమి. సో నా జన్మభూమి పూణే, కర్మభూమి హైదరాబాద్ అనుకుంటున్నాను. సో ఆయన మా ఫాదర్కి అడిగిన తర్వాత అంటే అప్పుడు కూడా మై ఫాదర్ వాజ్ లైక్ అందరు చాలా మంచి పరిచయం. అంటే వీళ్ళందరూ మా ఇంట్లో రావడము ఏదైనా పండుగ ఉంటే, ఎందుకంటే ఈ హైదరాబాద్ కదా ప్రతి ఒక్క పండుగకు వాళ్ళు ఇంటికి వెళ్ళలేరు. సో మా అందరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా పండుగ ఉంటే ఇంట్లోనే నేను వండుతుంటే అందరికీ పిలుస్తుంటే అందరు మా ఫ్రెండ్స్ కూడా కలిసి మేము తింటుంటాం. ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి మా డాడీ కూడా అందరికీ అంటే ఎగ్జామ్ ఉన్నప్పుడు అందరు మా డాడీ కాలే మొక్కేటోళ్ళు. అంటే ఎగ్జామ్స్లో వాళ్ళ పేరెంట్స్ లేరు కదా, అందరు కూడా బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు. నేను ఐఎమ్ ద ఓన్లీ వన్ ఫ్రమ్ పూణే. సో మా డాడీ కూడా అందరితో మంచి సరదాగా ఉండేట ఆయన. చాలా హీ వాజ్ అ వెరీ హ్యాపీ గో లక్కీ పర్సన్. చాలా అసలు డాడీతోనంటే ఫ్రెండ్ అండి, ద బెస్ట్ ఫ్రెండ్ ఐ కెన్ ఎవర్ హ్యావ్. అంటే ఒక ఏదైనా ఆయనతో చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. ఒక ఫ్రీడమ్, ఓకే నీకు ఏది ఇష్టం. ఈ ఫ్రీడమ్కి ఇంకా మనము అంటే ఏమంటారు కంట్రోల్కి దెర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే ఇప్పుడు మనం ఫ్రీడమ్ ఓకే దట్స్ నైస్, స్ట్రిక్ట్ కూడా ఉండేటోడు. అట్లా ఏం లేదు. ఎన్ని గంటలకు వచ్చినావు, ఎన్ని గంటలకు పడుకున్నావు, నువ్వు అంటే కరెక్ట్గా తింటుందా లేదా, కరెక్ట్గా బట్టలు వేసుకుంటుందా లేదా, ఫ్రెండ్స్ ఎవరున్నారు అవంతా తెలుసుకొని అప్పుడు ఫ్రీడమ్ ఇచ్చేట. ఓకే. సో ఆ చెప్పడానికి కూడా నాకు ఆ స్కోప్ ఉండే ఆయన దగ్గర. ఏదైనా తప్పు చేస్తున్నా కూడా చెప్పేటోడు, తిట్టేటోడు. అది ఏం లేదు, ఒక తండ్రిగా అట్లా ఉండేది. కానీ దాంతోపాటు ఈజ్ టు బి లైక్ తిట్టిన తర్వాత కూడా సరే ఓకే కూల్ నో ప్రాబ్లం ఇట్లా సరదాగా ఉండేటోడు. ఐ యూస్ టు సింగ్ సాంగ్స్. నేను ఈ పాట పాడడం కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో వీ యూస్ టు హ్యావ్ గుడ్ ఫన్. సో భద్రారెడ్డి గారు వచ్చి అంటే భద్ర వచ్చి నీతో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు, ఆయనకు తెలుసు కదా నీ గురించి. అట్లా అవును సో తెలుసు కదా నీ గురించి అంటే వాళ్ళ ఇది వేరు. అవును, కల్చర్ వేరు, నా కల్చర్. ఇక్కడ ఏంటంటే మనం ఓపెన్గా డాడీతో మాట్లాడుతున్నాం. సో ఫైనల్గా మై ఫాదర్ డిసైడెడ్ ఒక్కసారి వెళ్ళి మనం చూద్దాం. అంటే ఆ టైంలో జనరల్గా థాట్ ప్రాసెస్ చెప్తున్నాను. ఎస్ మ్యామ్. బాయ్స్ ఫ్రమ్ మంచి ఫ్యామిలీలో ఎట్లుంటారంటే వాళ్ళకి పాత లైఫ్లో చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం కానీ లేకపోతే వాళ్ళు టాంట్రమ్స్ అట్లా ఉంటాయని అనుకున్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మామయ్య గారు కలిసిన తర్వాత అక్కడ పరిస్థితి ఎట్లుండే అంటే ఆ రోజు ఇప్పుడు కూడా గుర్తుకుంది నాగపంచమి. ఎందుకంటే ఆషాఢ మాసం అయిన తర్వాత ఫస్ట్ మన పండుగ వచ్చేసి శ్రావణ మాసంలో నాగపంచమి. అండ్ మా ఫాదర్ పేరు నాగకుమార్. ఓకే. సో ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ కోఇన్సిడెన్స్. అంతా కలిసి వచ్చినాయి. అంటే మా అత్తమ్మ గారు అన్నారు సరేలే ఇప్పుడు ఎట్లైనా అంటే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయితే మా మామయ్య
మొత్తం నా గురించి తెలుసుకున్నారు, అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నారు, అర్థమైంది. సో ఆయన ఎప్పుడు అంటాడు, ఒక్క డాక్టర్ అనుకున్నాను ఇంకో డాక్టర్ ఫ్రీగా వచ్చిందంటే. సో ఆయన ఈజ్ వెరీ ఓపెన్ మైండెడ్, చాలా ఓపెన్ మైండెడ్ సార్. ఆయన అన్నీ తెలుసుకున్న తర్వాత మా ఫాదర్కి ఇంట్లో పిలవడం జరిగింది. ఫస్ట్ పండుగ అంటే నాగపంచమి. ఆయన పేరు అడగగానే నాగకుమార్ అనగానే మా అత్తమ్మ ఇప్పుడు కూడా అంటున్నాను, ఏదో ప్లాన్లోనే దేవుడు పంపించినట్టున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మా ఫాదర్ ఇన్లో కూర్చుంటే వాళ్ళ బ్రదర్స్ కానీ అందరు కూర్చుంటే అసలు ఎవరు మాట్లాడేటోళ్ళు కాదు. అంటే మామయ్య మాట్లాడుతున్నారంటే అందరు ప్రశాంతంగా ఇట్లా పెద్ద మనిషిగా అంత రెస్పెక్ట్గా వింటున్నారు. అండ్ మళ్ళా భద్ర ఇంకా బావగారు కూడా నిలబడుతుండే వాళ్ళ ఫాదర్ ముందు ఎప్పుడు కూర్చోలేరు వాళ్ళు ఇప్పటి వరకు. సో అదంతా చూసిన తర్వాత ఈ ఇల్లు నీకు కరెక్ట్ ఉందమ్మా అని చెప్పారు. ఎందుకంటే ఇప్పటివరకు నేనంతా నీకు స్ట్రిక్ట్గా పెంచలే, ఒకటే బిడ్డే కాబట్టి దిస్ హౌస్ ఇస్ రైట్ ఫర్ యూ. చూసింది ఏంటంటే సంస్కారం. ఇంకా నేను సంస్కారం విల్ గో హెడ్. నన్ను కానీ నా పిల్లల్ని కానీ చాలా మటుకు నేను చేంజ్ అయిపోయినా ఫ్రమ్ దేర్ టు ఇయర్. పూణేలో ఉండే ప్రీతి సరే అక్కడ కూడా డెడికేటెడ్గా పనిచేసేదాన్ని, బట్ ఇట్ వాజ్ లైక్ అ డిఫరెంట్ థింగ్. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక తల్లిగా నాకు మా అత్తమ్మ దొరికిరు, అంటే ఒక ఫ్యామిలీ నాకు దొరికింది అనమాట. అక్కడ అమ్మ లేరు, నేను డాడీ ఓకే, ఏదో మనం చిన్న ఫ్యామిలీ, ఏదో ఒకటి వండేటోడు, ఏదో ఒకటి తినేటోడు, బోర్ అయితే బయటికి పోయి తినేటోడు, అట్లా ఉండేది మేమిద్దరం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఒక టుగెదర్నెస్, అందరం కలిసి మనం ఎట్లా తినాలి, అదంతా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఐ వాజ్ మిస్సింగ్ దిస్. నా లైఫ్లో ఇది కావాలని అనుకుంటుంటే అది నాకు ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఇక్కడ వచ్చి నాకు అది మంచి ఫీలింగ్ వచ్చింది. మా ఆడపడుచు కూడా అసలు భద్ర కన్నా ఎక్కువ నా సిస్టర్ లాగా తను బిహేవ్ చేస్తారు. ఓకే. సో నాకు అదంతా వీళ్ళందరూ మళ్ళీ నన్ను బట్టు పెట్టడానికి దీనికి వచ్చారు. దే కేమ్ టు పూణే. అంతా ఓకే అయిపోయిన తర్వాత మా మామయ్య బట్టలు పెట్టడానికి బట్టు పెట్టి ఇట్లా ఇది కదా, అప్పుడు వచ్చారు మామయ్య గారు అంతా. మొత్తం ట్రైన్లో ఒక 10-12 మెంబర్స్ అందరూ వచ్చారు. అక్కడ కూడా ఈవెంట్ జరిగింది. మా ఫాదర్ ఆల్సో కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండు. మా కల్చర్ టోటలీ డిఫరెంట్ కదా అండి. నేను పూణే బ్యాక్గ్రౌండ్, మరాఠీ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ కానీ మా మదర్ టంగ్ కన్నడ. ఓకే. మై మదర్ అండ్ మై ఫాదర్ దే బిలాంగ్ టు గుల్బర్గా అండ్ హుబ్లీ అక్కడ. సో మై ఫాదర్ మోర్ ఆఫ్ గుల్బర్గా, మై మదర్ కమ్స్ మోర్ ఫ్రమ్ హుబ్లీ ధార్వాడ్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి, సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా చేశారు. మా ఫాదర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, డాక్టర్గా, అప్పర్ మిడిల్ క్లాస్, డూయింగ్ గుడ్, హ్యాపీ. అంటే చదువుకే ఇంపార్టెన్స్ ఇచ్చేటోళ్ళు. ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ పూణేలో వచ్చిన తర్వాత మా మామయ్య కూడా, ఆయన కూడా అంటే ఇట్లా నేను ఒక ఎడ్యుకేషనిస్ట్గా అలా కానీ లేకపోతే ఒక చైర్మన్గా కానీ ఎప్పుడు కూడా అట్లా ఆ ఈగో కానీ ఆ యాటిట్యూడ్ చూపించకుండా మా డాడీకి చాలా ఒక ఫ్రెండ్గా మాట్లాడి అంతా అసలు ఇట్ వాజ్ అన్బిలీవబుల్. సో